పథకాలన్నీ పెట్టారు. ఈ కమ్యూనిటీలు అంటే ఈ మన జాతుల్లో కూడా యూనిట్ అన్నమాట. 75 కమ్యూనిటీలు ఉన్నాయి. ఆ జాతుల్లో అందరి కోసము ఇక్కడ కార్డులో చదివినటువంటి ఇవన్నీ కూడా మనం వినియోగించుకోవాలి. ఎవరికి ఏం లేకపోయినా ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు కొత్తగా మనకు ఈ వెనకబడిన పీవీటీజీ జాతుల్ని అభివృద్ధి అంటే జనజీవన స్రవంతిలో కలపడం అంటే సమానత్వం అంటే పేదరికం లేకుండా పేదరికం నుంచి బయటపడడం కోసం ఈ పథకాల గురించి ప్రత్యేకించి మన జాతులను అభివృద్ధి చేయడం కోసం ప్రధానమంత్రి తీసుకున్నటువంటి ఈ పథకానికి మనము అర్హులు. ఇందులో ప్రత్యేకించి ప్రభుత్వం బడ్జెట్లో 24,000 కోట్ల రూపాయలు మనకి కేటాయించింది. అంటే ఎన్ని రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు మనందరి కోసం 24,000 కోట్ల రూపాయలు కేటాయించి అందులో ఒక శాఖ కూడా కాదు 9 శాఖలు ఒక ఈ శాఖ వీళ్ళని చూసుకోవాలని కాదు అన్న వీడియో ఉంది, అది పంచాయతీ చేసి చేస్తాను. 9 మంత్రిత్వ శాఖలతో ఈ జాతిని కొంచెం పట్టించుకోవాలి మనం. కాబట్టి ఈ జాతుల గురించి మీరందరూ ఇంట్రెస్ట్ చూపించుకోవాలని ఈ 9 మంత్రిత్వ శాఖలు అంటే ఆరోగ్య శాఖ అంటే విద్యాశాఖ ఇలా రకరకాల 9 శాఖల్ని ఈ టీంని ఏర్పాటు చేసి ఈ జాతిని మీరు ఎలాగైనా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో 9 మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసింది. అది 11 ప్రాథమిక సౌకర్యాలు. ఆ ప్రాథమిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఇంకోటి అవి మన జిల్లాల వైపు చూసుకుంటే 200 జిల్లాలు ఉన్నాయి. మన విజయనగరం, అలా శ్రీకాకుళం, తర్వాత పార్వతీపురం మన్ని ఇలా మన ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఈ పీవీటీజీ జాతి అభివృద్ధి కోసం ప్రధానమంత్రి గారు ఈ స్కీమ్స్ అన్నీ పెట్టారు అన్నమాట.